హాయ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా నేను నైట్ చాలా అంట్లు తోమేశాను. ఇంకా అవి తోమినందుకు నేను నైట్ ఏవైతే మేము తిన్నామో అవి మాత్రం తోమలేదండి. తోమాలి ఇప్పుడు. అంట్లున్నాయి, క్లీనింగ్ ప్రాసెస్. ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను. బట్ రెగ్యులర్‌గా ఏం చేయనండి నేను. ఇంకా నేను నైటే కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసేసి అంట్లన్నీ షింక్‌లో ఏసి పెట్టేశాను. అంటే నిన్న మైసూర్ బోండా చేశాను గదా! ఇంకా మేము అన్నం కూడా తినలేదు. అదంతా అలానే ఉంది. ఓన్లీ టిఫిన్ ప్లేట్సే ఉండే. సో, దాని దిక్కెళ్ళి ఇంకా నాకేం అంత పని లేదండి తోమేంత. సో, అందుకే నైట్ తోమలేదండి. ఇంకా నైట్ ఎవ్వరు డిన్నర్ చేయలేదు. బోండా తినేసి పడుకునుండే. సో, ఇక నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేశానండి బాబుకి. అండ్ ఇంకొకటి ఇది స్టవ్ చూసారు కదా! ఇంకా ఇంత చిన్నగొస్తుంది. ఇక తొందరగా వంట మార్నింగ్‌ది చేసేసి 9:30 కల్లా రమ్మన్నాడు స్టవ్ రిపేర్ అతను. సో, అక్కడికెళ్ళి క్లీన్ చేయించాలండి. తనెట్లా చేస్తాడో చూడాలి. నాకు తెలిసిన ప్రాసెస్‌లోనైతే నేను చేశాను. బట్ అది అవ్వలేదు. సో, చూడాలి అక్కడికి తీసుకెళ్ళినంక ఏమంటాడో. సో, అందుకోసం ఇంక నేను కుకింగ్ ప్రాసెస్ అంతా పొద్దున్నే కంప్లీట్ చేసేసానండి చేయడానికి. సో, ఇక్కడొచ్చేసి నేను రైస్ పెట్టేసాను ఒక స్టవ్ మీద. అండ్ ఇంకొక స్టవ్ మీద వచ్చేసి నేను ఇవాళ కర్రీకి మాత్రం పప్పు చేస్తున్నానండి. ఆ పప్పు వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు కాదండి, ఎర్రపప్పు. ఇది నార్మల్‌గా చాలామంది తినొద్దు, మంచిది కాదు అని అంటారు గానీ, నాకు టేస్ట్ పరంగా అండ్ హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో గూడా. ఒకసారి మీరు కావాలి అనుకుంటే అది నేను సెపరేట్‌గా డీటెయిల్స్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఈ పప్పు టేస్ట్ పరంగా కూడా చాలా బావుంటుంది అండ్ క్విక్‌గా అయిపోతుంది. మెయిన్ ఇదొచ్చేసి కుక్కర్‌లో మాత్రం అస్సలెయొద్దండి. చాలా అంటే ఇట్లా గంజి లిక్విడ్ లాగా అయిపోతుంది. సో, అందువల్ల నేను అందులో వెయ్యను. నార్మల్‌గా స్టవ్ ఆన్ చేసేసి లిడ్ పెట్టేసి పప్పుని వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పప్పు మునిగేంత వరకు పోసేసి అందులోనే ఒక 5 పచ్చిమిర్చి అండ్ ముప్పావు టీ స్పూన్ అంత పసుపు వేసేసి మంచిగా పప్పు అనేది ఉడకనివ్వాలండి. ఇందులోనే నేను 2 పెద్ద టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను. నార్మల్‌గా ఇందులో చింతపండు కూడా వేస్తారు. బట్ చింతపండు వేయడం వల్ల టేస్ట్ వేరేగా ఉంటుంది. టమాటా ఏస్తేనే బావుంటుందండి. సో, అందుకోసం నేను టమాటోని యూజ్ చేశాను. ఇప్పుడు ఈ టమాటా పీసెస్ ఇందులో ఎయ్యడం, ఈ పప్పులో పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికిపోతాయి. అండ్ కంప్లీట్‌గా మీరు పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు. బట్ అదొక్కటి వల్ల బావుండదు. 2 కలిపి చేస్తే మాత్రం టేస్ట్ బావుంటుంది. సో, అందువల్ల నేను ఇక్కడ 2 యూజ్ చేస్తున్నాను. సో, ఇలా పప్పు అనేది నాకు మెత్తగా ఉడికిపోవాలండి. పప్పు అనేది ఉడికిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా మనం పోపు పెట్టుకోవడమే ఉంటుంది. సో, అందుకు దిక్కెళ్ళి నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకున్నాను. నాది చిన్న సైజ్ అండి. స్పూన్ వచ్చేసి మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఇది ఒక్క కప్ అంత పప్పు కూడా తీసుకున్నాను సుమారుగా. సో, ఇది పప్పు అనేది ఇంకా నేను కారం వేసి ఉడికించాను. లాస్ట్‌కి వచ్చేసి నేను సాల్ట్ ఏస్తానండి. ముందు వేయడం వల్ల ఉడకదు కదా మనకు తొందరగా. సో, నాకు ఈజీగానే అయిపోయింది కుకింగ్. మళ్ళీ ఏమంటారు, మీకు ఒకవేళ ఇంకా మెత్తగా కావాలంటే నార్మల్‌గా గంటెతోని ఇలా అంటే అది తొందరగా మెత్తగా అయిపోతుంది. మళ్ళీ మీరు ఏం రుబ్బనవసరం లేదండి. సో, నేను అలానే చేసుకుంటూ పప్పునంతా కుక్ చేసేసాను. అండ్ టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ పోపు అనేది ఇందులో కొంచెం మంచిగా పెడితే టేస్ట్ బావుంటుంది. సో, ఆ వేళ ప్రాసెస్ చూపిస్తాను. నేను ఇక్కడ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నా టేస్ట్‌కి తగ్గంత. అండ్ ఇక్కడ వచ్చేసి పోపు కోసం నాకు ఇంకా పప్పు ఉడికిపోయిందండి. నేను తీసి పక్కకు పెట్టేసి ఇంక ఇందులోనే పోపు అనేది వేస్తాను. అండ్ టిఫిన్‌కి మాత్రం ఇవాళ వచ్చేసి నేను ఉగ్గాని చేయాలనుకున్నాను. బట్ బాబు వద్దన్నాడు. ఎందుకో తను తినడు. సో, వద్దన్నాడు. వద్దంటే ఇంకా తనకు మాత్రం బ్రెడ్ జామ్‌కి ప్రిపేర్ అయ్యానండి. ఆయనకు అది పెట్టిచ్చేస్తే అయిపోతుంది. అండ్ నిన్నటిది కొంచెం మైసూర్ బోండా పిండి కూడా ఉండే. అది కూడా తీసి బయట పెట్టేశాను. ఇంకా ఆయనకు స్నాక్స్‌కి చేసి ఇచ్చేస్తాను. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకని ఇంకా నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి స్కిప్ చేశానండి ఆయనకు. బ్రెడ్ జామ్ ఇచ్చాను. సో, మళ్ళీ పప్పు ఉడికిపోయింది పక్కకు పెట్టేసి కడాయి పెట్టేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ముప్పావు టీ స్పూన్ అంత పసుపు ఆల్రెడీ నేను ఉడికేటప్పుడు వేసాను. చూసి వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకండి వేసేసి ఇవంతా మంచిగా కలిపేసుకొని పోపు అనేది బయట పోకుండా లిడ్ పెట్టి పోపు అనేది వేయండి. ఇక్కడ మీకు సాల్ట్ కనుక తక్కువ ఉంటే వేసేసుకోండి. మళ్ళీ పప్పుని ఏం మరగబెట్టొద్దు. లాస్ట్‌గా కొత్తిమీర జల్లేసి దించేయడమే అండి. మన టేస్టీ పప్పు అనేది రెడీ అయిపోయింది. నాకు కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అనిపించింది. సో, నేను మళ్ళీ వేసుకున్నాను. సో, నాకు రైస్ అయిపోయింది అండ్ పప్పు కూడా అయిపోయిందండి. ఇంకా బాబుకొచ్చేసి నేను బ్రెడ్ జామ్ అన్నాను కదా! సో, బ్రెడ్ జామ్ ఇవాళ థర్స్‌డే నార్మల్‌గా వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అడిగినుండే. సో, బట్ థర్స్‌డే కాబట్టి నేను చేయలేదు. సో, బ్రెడ్ జామ్‌కి స్కిప్ చేశానండి. ఇక్కడొచ్చేసి ఇంకా నేను బాబుకు చెప్పాను కదా! మైసూర్ బోండాది పిండి ఉండే అని. నైట్ ఇంక అదే ఆయిల్ ఉండే కదా! అదే ప్యాన్ పెట్టేసి ఇంకా కొంచెం పిండి ఒక చిన్న చిన్న పునుగుల్లాగా ఏసేస్తే అయిపోతుందండి అది కూడా.
సో మార్నింగ్ వద్దనే నేను ఇంకా అది బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వకుండా స్నాక్స్లో తినమని చెప్పాను. ఓకే అన్నాడు బాబు. ఇంకా నేను ఆయనకు బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేసాను. ఆయనను ఫ్రెష్ అప్ కూడా లేపేసి బ్రష్ చేయించేసి స్నానం కూడా చేయించేసానండి. ఇంకా బాబు రెడీ అయిపోయిండు. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా బాబు టిఫిన్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. అండ్ టిఫిన్ కట్టడానికి వచ్చేసి అల్లం కూడా చల్లార్చుకున్నానండి. ఇంకా బాబుని తినమని చెప్తున్నాను. బాబుతో మాట్లాడుకుంటూనే ఇక్కడ పని చేస్తున్నాను తినమని. ఇవి అది కొద్దిగానే ఉందండి పిండి. ఇంకా అందరికి కూడా సరిపోదు. నైట్ మాత్రం మేము చాలా అంటే పావు కిలో అంత పిండి తీసుకుంటే మేము 4 మెంబర్స్ మంచిగా కడుపు నిండా తిన్నాము. అంటే క్వాంటిటీ వైజ్గా చెప్తున్నాను. నాకు ఇంకా అందులో కొంచెం మిగిలింది. మళ్ళీ ఒక్క వాయికే మిగిలింది. ఇంకా అంత నైట్ వేసి మళ్ళీ అది చల్లగా అయ్యి మార్నింగ్ తినడం నాకు నచ్చదు. మెయిన్ పిల్లలకు కూడా నేను పెట్టాను. సో ఇంకా అందుకోసమే నేను మార్నింగ్ అది తీసేస్తే ఇంకా అది అన్నీ క్లీన్ చేసేయచ్చు కదా ఒకటేసారి అని నేను ఇంకా అవి బోండాలు కూడా ప్రిపరేషన్ అనేది చేసేసుకున్నాను. ఇంకా అంత లోపల నేను అవి నార్మల్గా బొండాలు ఎప్పుడు వేసినా కూడా మన బొట్టనవేలు అనేది కిందికి డిప్ అయ్యేటట్టు వేయాలండి. అంటే ఆయిల్లో చేయబెట్టమని కాదు, కొద్దిగా అంటే ఆయిల్ ఆపోజిట్ డైరెక్షన్లో మన బొట్టనవేలు అనేది వేస్తే బొండాలు అనేది రౌండ్గా వస్తాయి. హోటల్స్లలో నార్మల్గా బేసిక్గా అలానే వేస్తారు. అండ్ పిండి తడిపేటప్పుడు కూడా కంపల్సరీ కాల్చిన నూనెన కానీ చల్ల నూనెనైనా సరే మంచి నూనె ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేయాలి. ఈ నార్మల్గా అందరు తడుపుతారు కానీ ఆయిల్ ఎవ్వరు ఎక్కువ వేయరు. ఇలా వేయడం వల్ల ఆయిల్ కూడా మనకు తక్కువ బెలుస్తుంది అండ్ మనకు ప్లఫీగా కూడా వస్తుంది. సో ఇక నాకు అన్నం కూడా చల్లగా అయిపోయింది. ఇంకా నేను పప్పు వేసి కలిపేసేసి బాక్స్ కూడా పెట్టేశానండి. అండ్ నాకు బోండాలు కూడా ఇంకా కాలిపోయినాయి. మీ నుంచి కొద్దిగా పప్పు వేసాను. పప్పు కదా చప్పగా అయిపోతుంది మధ్యాహ్నం వరకు. ఇంకా కొంచెం నెయ్యి వేసేసి ఇంకా బాబుకి బాక్స్ అనేది ప్యాక్ చేసేసాను. ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇంకా బోండాలు అడిగాడు, అవి పెట్టేసి ఇంకా ఆయన వెళ్ళిపోతాడండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి. అండ్ చెప్పాను కదా ఇంకా నేను ఉగ్గాని టిఫిన్ చేయాలి అండ్ స్టవ్ క్లీనింగ్కి కూడా వెళ్ళాలి. ఇంకా హడావిడిగా పని అనేది చేస్తున్నానండి. నేను వచ్చేసి ఇంక ఇవి కాలడానికి టైం పడతాయి కదా. నేను ఇంకా ఫస్ట్ ట్రిప్లో మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కుక్ చేసినాక కొంచెం లైటిష్ బ్రౌన్ అయినాక వెంటనే తీసేసి మళ్ళీ మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. అలా చేయడం వల్ల మీకు లోపల కూడా కుక్ అవుతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇంకా నాకు అవి సుమారు ఒక 10 అయ్యాయండి. ఇంకా బాబుకి ఒక 5 పెట్టాను. ఇంకా బాబు వచ్చేసి ఇంకా చిన్నుకి పెట్టేశాను మిగతాయి. సో ఇంకా మాకు మాత్రం ఇంకా టిఫిన్ అనేది ప్రిపేర్ చేద్దామని ఇంకా నేను వెళ్ళేసి బట్టలని నానబెట్టేసుకొని వచ్చేసాను. అండ్ ఇంకా పాలు అనేది కాచుదామని పాలు తీసి పెట్టానండి. ఇక్కడ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. మళ్ళీ పాలు వచ్చేసి నిన్ననే తీసుకొచ్చారు మా వారు, బట్ పాలు అనేది పగిలిపోయాయండి. ఇంకా బాబు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంకా బయట చిమ్మేసి ముగ్గేసుకొని నేను ఇంకా ఇల్లంతా నీట్గా చిమ్మేసానండి. ఫస్ట్ అన్ని రూమ్స్ చదువుకుంటూ క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ పడుతుందండి. చాలా ఉంటుంది. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేస్తారు కదా, మళ్ళీ అవి తిన్నాయి అంతా చీమలు పట్టేస్తాయి. సో నాకు ఊకే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మురుమురాలు అంటాం కదండి, పేలాలు అంటారు, మురుమురాలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. ఇది వచ్చేసి కడప వాళ్ళు ఎక్కువగా చేస్తారండి. ఉగ్గాని కానీ ఉల్లిగడ్డ కారం కానీ. సో వాళ్ళు అంటే ఒక ఆంటీ ఉంటుండే మాకు ఆపోజిట్ డైరెక్షన్లో. ఆ ఆంటీ దగ్గర చూసాను నేను ఇది రెసిపీ వచ్చేసి. ఆ ఆంటీ ఇలానే చేస్తారు. సో ఆంటీ దగ్గర చూసి నేర్చుకున్నానండి. సో ఇది ఏం లేదు, ఈజీ ప్రాసెసే. ఫస్ట్ ప్యాలలను వచ్చేసి దుమ్ము చెత్త అదంతా ఉంటుంది కదా, సో వాటర్లో వేసేసి ఫస్ట్ మంచిగా మనం అంటే గట్టిగా పిసుకకుండా నార్మల్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని వాటర్లోనే పెడితే ఆ కింద ఏదైనా మడ్ లాంటిది ఉంటే కింద డౌన్కి వచ్చేస్తుందండి. సో అలా చేసేసేయాలి. ఇంకా నేను వచ్చేసి ఇంకా పాలు మాత్రం పలిగిపోయాయండి. నేను ఏదైతే పాలు పెట్టానో అది కొంచెం డిసప్పాయింట్ అనేది అయ్యాను నేను. ఇంకా అది ఒక ఫ్రెష్ క్లాత్లోకి వాటర్ అంతా తీసేసి మెత్తగా మనం ఒక దగ్గరికి ఇట్లా స్క్రబ్ చేసినట్టు చేసేసి క్లాత్లో వేసేసి దాని మీద వెయిట్ అనేది పెట్టామనుకోండి, నాకు హోమ్ మేడ్ పన్నీర్ కూడా అయిపోతుంది. ఇంకా నేను మళ్ళీ వేరే గిన్నెలో మళ్ళీ పాలు అనేది కాచుకున్నాను. అండ్ ఉగ్గానికి వచ్చేసి ఇంకా నేను ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నానండి. ఇంకా పప్పు అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో, అవన్నీ నీట్గా వేరే గిన్నెలలో చిన్న వాటిలలో ఊడ్చేసి అవన్నీ తోమడానికి షింక్లో వేసేసానండి. ఇంకా నేను పోపుకి వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా పల్లీలు ఎక్కువ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్ వేసి బాగా ఫ్రై అనేది అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇది వచ్చేసి సిమ్లోనే చేయాలండి, ఏమంత టైం పట్టదు, జస్ట్ ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. జస్ట్ మీరు అవి పేలలు అనేది చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకోండి సరిపోతుంది. నేను పన్నీర్ అయితే ఎప్పుడు పాలు విరిగిపోయినా కూడా స్వీట్ అలాంటివి ఏం చేయను, కానీ పన్నీర్ అయితే డెఫినెట్గా చేస్తానండి. సో నాకు అది ఇక వేస్ట్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది కదా, సో అందువల్ల ఇంకా నేను ఆ పన్నీర్తో కర్రీ కూడా చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో నేను 3 టీ స్పూన్ అంత పసుపు తీసుకున్నాను. ఆ పేలాలను వచ్చేసి గట్టిగా వాటర్ అంతా పిండేసి అందులో వేయాలి. లాస్ట్గా వచ్చేసి మీరు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి కొద్దిగా కొత్తిమీర అనేది చల్లేసి దించేయడమే అండి. ఇందులో వచ్చేసి లెమన్ పిండుకోవచ్చు, మళ్ళీ ధనియాల పొడి కూడా వేస్తారు, బట్ అవన్నీ వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమి వేయకుండా ఉంటే ఈ టేస్ట్ అలాగుంటుంది. సో నేను ఏమి వేయలేదు. అండ్ దీనికి వచ్చేసి కాంబినేషన్గా పచ్చి ఉల్లిపాయ అనేది అంచుకు పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఉగ్గానికి. సో చిన్న వచ్చేసి ఇంకా ఉగ్గాని వద్దని తినలేదు, బోండా కూడా ఇంకా సరిగ్గా తినలేదండి. సో ఇక మళ్ళీ చిన్న పాలు పోయమంటే ఇంకా ఆయన పాలు పోసాను, ఆయన పాలు తాగుతున్నాడు. ఇంకా బోండా తిన్నావా? ఆయనతో మాట్లాడుతూ నేను చేస్తున్నాను. పాలు బ్రెడ్ తింటా అంటే ఇంకా ఆయనకు పాలు బ్రెడ్ ఇచ్చాను, కానీ పాలు బ్రెడ్ కూడా తినలేదు. ఇంకా బోండాలే 2 బోండాలు తిన్నాడు, ఇంకేం తినలేదండి. చిన్నతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియదు. ఇంకా ఆయన ఇవాళ లేట్ లేసాడండి, ఇంకా అట్లా కొంచెం ఫ్రెష్ అప్ కూడా కాలేదు, కాళ్ళు బ్రష్ చేయించేసి ఇంకా ఆయన తినడానికి ఇచ్చేసాను. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ అంటే అది ఎందుకు బాగలేదు అంటే నాకు నచ్చలేదు అని అలా చెప్తున్నాడు. సో ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన అంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు అనే విధంగా ఈ వీడియో అనేది క్యాప్చర్ చేశాను నేను. నార్మల్గా ఆయనకు వీడియోస్ లో షూట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి, నాకన్నా ముందు ఎగ్జైట్మెంట్ తో ఉంటాడు నన్ను వీడియో తీయు అని. సో ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన ఇంకా అందులో యాడ్ చేస్తాను. సో హాయ్ అండి ఇలా మాట్లాడడం, ఈయన షార్ట్స్ చూస్తారు కదా, ఆయననే చేస్తా అంటాడండి. ఇంకా మేము వచ్చేసి ఉగ్గాని టిఫిన్ తిన్నాము, తినేసాక ఇంకా ఇన్ని అంట్లు అయిపోయాయండి. ఇంకా మేము గ్యాస్ దగ్గరికి కూడా వెళ్ళిపోయి అక్కడ నేను సేమ్ ఎలా చేశానో అలానే ఫస్ట్ ఆయన స్టవ్కు వెనకాల ఉన్న అది తీసేసి చిన్న వాచర్ లాంటిది ఉంటుంది కదా, అది ఊపి మళ్ళీ పెట్టాడు. మళ్ళీ పెట్టినా కూడా సేమ్ రాకపోతే ఇక కంప్లీట్గా వెనకాల మనము స్టవ్ ఆన్ చేసి చేస్తాం కదండి, అక్కడ మనకి ఏదైతే గ్యాస్ వెళ్ళడానికి ఒకటి చిన్న రాడ్ లాగా ఉంటుంది కదా, ఆ పైప్ది మొత్తం తీసాడండి. ఆ పైప్లో వచ్చేసి డస్ట్ అనేది స్టోర్ అయింది. సో అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ అది 250 తీసుకుంటా అన్నాడు, కొత్తది వేసాడు వెనకాల వాచర్ వచ్చేసి. అది వేయడం వల్ల ఇంకా మళ్ళీ మంచిగా అయిపోయింది. సో అదే మళ్ళీ అది అయిపోయింది. ఇంకా మళ్ళీ రైస్ కుక్కర్ది కూడా చూపించాడండి. రైస్ కుక్కర్ కూడా రావట్లేదు అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అదంతలాదే. సో అందులో చిన్న ఫిల్మెంట్ అనేది మనం ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందో అక్కడ అది పోయిందంట. సో అది కొత్తది వేసాడు, 50 రూపీస్ తీసుకున్నాడు, అది వేసాడు. అండ్ వైర్ కూడా వచ్చేసి బాగాలేదంట అండి, వైర్ కనెక్షన్ కూడా. సో వైర్కి వచ్చేసి మళ్ళీ సపరేట్గా 100 రూపీస్ తీసుకున్నాడు. టోటల్గా 150 రూపీస్ అయితే తీసుకున్నాడు. దీనికి కలిపి టోటల్గా ఇంకా నాకు 400 అయితే అయ్యిందండి. బట్ 2 రిపేర్ అయితే మంచిగా అయ్యాయి. స్టవ్ అయితే చాలా బాగా అయ్యిందండి. మెయిన్ స్టవ్ ప్రాబ్లమే ఉండే నాకు. రైస్ కుక్కర్లో మాత్రం ఇంకా నార్మల్గా మనం కుక్కర్ పెట్టేటప్పుడు పచ్చిదనంతో పెడతాం కదండి అడుగు, అది అస్సలు అలా పెట్టకూడదు, అలా పెడితే కూడా తొందరగా పాడవుతుందంట. అండ్ ఇంకొకటి అది ఏమంటారు డస్ట్ మనం ఇట్లా ఓపెన్ చేయలోనే ఉంటుంది కదా కుక్కర్ తీసేసాక. సో దాని మీద ఏమైనా లిడ్ లాంటివి పెట్టేసుకుంటే సేఫ్, ఎందుకంటే అందులో చెత్త అనేది స్టోర్ అయ్యి దానివల్ల కూడా ఖరాబ్ అవుతుందంట అండి. సో అవి కొన్ని టిప్స్ అనేది ఇంకా అంకుల్ చెప్పారు షాప్ అతను. సో ఇంకా అదంతా తీసుకున్నాను. ఇంకా నేను కొత్త వైర్ తీసుకున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మాకు పియర్స్ అండ్ ఇవేమంటారండి ఆల్బుక్కర్, ఇవి 2 కనిపించాయండి, బండి నిండు ఉన్నాయి. కానీ చీప్ అండ్ బెస్ట్ అండి. నార్మల్గా పియర్ యాపిల్స్ వచ్చేసి 100కి 4 అలా వస్తాయి, 100కి 4 or 3. అండ్ మన ఆల్బుక్కర్ కూడా వచ్చేసి 70-80 రూపీస్ కావాలా ఉంటుంది కదా నార్మల్గా. బట్ ఆయన చాలా ఉండడం వల్లనో మళ్ళీ సీజన్ వల్లనో తెలియదు కానీ చాలా తక్కువకి వచ్చాయండి. 70 రూపీస్కి నాకు పియర్ యాపిల్ వచ్చేసి కేజీ వచ్చింది. అండ్ హాఫ్ కేజీ 70 రూపీస్ వచ్చేసి నాకు ఆల్బుక్కర్ వచ్చాయి. సో నేను ఇవి తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చాగానే చిన్న తిన్నాడు, ఇంకా బాగున్నాయని చెప్తున్నాడు. ఇంకా ఆయనతో మాట్లాడేసి ఇంకా మార్నింగ్ తోమి వెళ్ళాను కదండి అంట్లు, ఫస్ట్ ఇంకా అవన్నీ చదివేసుకున్నాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే లేదు, ఇంకా నేనే ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఫస్ట్ ఈ కిచెన్ పని అనేది అయిపోతే అక్కడనే నాకు
2-3 అవర్స్ పట్టిందండి. నేను 9 ఇయర్స్ స్టవ్ కదా! అది ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రాబ్లమ్ రాలేదు. అండ్ మేము కూడా ఎప్పుడు ఇప్పలేదు. సో, షాప్ అతనికి కూడా చాలా ప్రాబ్లమ్ అయింది. అది స్క్రూ వెళ్ళడానికి చాలా సేపు ట్రై చేశాడు. ఇంకా ఆయనతోని కూడా కాకపోతే మెకానిక్ షాప్‌కి తీసుకెళ్ళి మరి అది తీసుకొచ్చాడు. సో, ఇంకా మనకు కిచెన్‌లోకి కావాలంటే అది ఉంటేనే కదా అవుతుంది. సో, ఇంకా మధ్యాహ్నం కూడా మేము ఇంక లంచ్ తినేసి టిఫిన్ చేసేసినయి అంట్లన్నీ ఫస్ట్ సదిరేసుకున్నాను. ఇంకా సదిరేసుకొని పాలు కూడా కాచేసానండి. ఫస్ట్ రాంగానే స్టవ్ చెక్ చేద్దామని పెట్టాను నేను. ఇంకొచ్చేసి ఇంకా నాకేం కుకింగ్ పని కూడా లేదు. ఇంకా మార్నింగ్ వండిన అన్నం కూడా ఉండే. సో, అందువల్ల వదిలేసాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంక అన్నం తిని ఇంకా బాబు కూడా వచ్చేసిండు. బాబు రాగానే ఇంకా పాలు అడిగితే వాళ్ళకి పాలు పెట్టిచ్చేసానండి. ఇంకా మా వారు కొంచెం టీ అడిగితే ఇంకా ఆయనకు కూడా టీ పెట్టాను. నార్మల్గా మేము టీ తాగము. ఎప్పుడో ఒక్కసారి అల్లం ఉంటే మాత్రం తాగుతామండి. సో, దానికెళ్ళి ఇంకా నేను టీ పెట్టమంటే హెడేక్గా ఉందంటే టీ పెట్టాను. ఇంకా పాలు పోసి ఇచ్చేసానండి పిల్లలకు వచ్చేసి. అండ్ ఇంక నేను మధ్యాహ్నం కూడా ఇవాళ ఇంకా మార్నింగ్ ఉంటేనే తినేసాం కదా! ఇంకేం చేయలేదు. సో, ఇంకా సోరకాయ నేను స్వీట్ కోసమని ఎక్కువగా 2 తెచ్చాను. ఒకటొచ్చేసి కర్రీ చేసేసాను ఆల్రెడీ. సో, ఇంకో సోరకాయ ఇంకా అది గట్టిగా ముదురైపోతుంది కదా! సో, ఫస్ట్ దానికెళ్ళి స్వీట్ చేద్దామని ఫస్ట్ నేను ఆ సోరకాయ ఏదైతే ఉందో ఫస్ట్ చెక్కు తీసుకున్నానండి. చెక్కంతా తీసేసి ఇంకా టీ పెట్టుకుంటూ ఆ పని అనేది చేశాను ఈవినింగ్. సో, ఇంక అది చెక్కు తీసేసి ఇంకా నేను మొత్తం లోపల ఉన్నదంతా సీడ్స్ అంతా తీసేసేయాలండి. సీడ్స్ తీసేసి అది నీట్‌గా వాష్ చేసేసుకొని మళ్ళీ అది తురమాలి. తురమడానికే చాలా టైం పడుతుందండి ఇది. అండ్ ఇది కద్దు కీర్ అయితే కాదండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఈ ప్రాసెస్‌లో చేశారు అని అంటారు. నేను కద్దు కీర్ అయితే చేయట్లేదు. ఇంకోటి మెయిన్‌గా మేము షుగర్ అస్సలు వాడం. టీలో కానీ పాలల్లో కానీ దేంట్లోనైనా నేను షుగర్ వాడను. సో, దాని దిక్కెళ్ళి నేను బ్రౌన్ షుగరే వాడతాను, లేకపోతే బెల్లం. సో, ఇక్కడొచ్చేసి నేను స్వీట్ కూడా బెల్లంతోనే చేస్తున్నానండి. పిల్లలు ఎక్కువగా స్వీట్ తింటారు కాబట్టి నేను మొత్తం షుగర్ అనేది ఇంకా తీసేసాను. అస్సలు వెయ్యను. సో, ఇక్కడ నేను చెక్క అనేది తీసుకున్నాను. ఇది స్వీట్ బాగుంటుంది. ఎలా అంటే కుర్బానీ మిఠా అంటారు చూడు, ఆ టైప్‌లో ఉంటుందండి. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే వేళ కాకుండా. నేను ఎందుకంటే షుగర్ వేయడం వల్ల ఇది మొత్తం నేను ఏవైతే వంటలు చేస్తానో అవి నా సెల్ఫేనండి. నేను అక్కడిక్కడ చూసి చేసినవి కాదు. సో, ఇలాంటివి మీరు చూసి ఉండకపోవచ్చు. కొన్ని అయితే చూసి ఉంటారు. కొన్ని కామన్‌గా ఉంటాయి. కానీ కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నేను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఏదైతే ఆనియన్‌ని చెక్కు తీసేసాను. ఇంకా అది మొత్తం లోపల గింజల పార్ట్ అంతా తీసేసాను. తీసేసి మళ్ళీ అది నాకు తురమడానికి చాలా టైం పడుతుంది. సో, ఇక్కడ నేనైతే వీలైనంత వరకు చేస్తానండి. ఇంకా పప్పు ఉంది మార్నింగ్‌ది, నాకు నైట్ వచ్చేసి ఓన్లీ నేను ఇంకా రైస్ ఒక్కటి పెడితే అయిపోతుంది. ఇక టీ కూడా అయిపోయిందండి. బ్రౌన్ షుగర్ వేసి మాత్రం మీరు టీ అనేది మసలబెట్టొద్దు. నేను హై ఫ్లేమ్‌లో పెట్టేసి పైకి పట్టుకొని ఇలా స్ట్రైనర్‌తోని ఇలా అంటానండి. ఇంకోటి స్టవ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా రోజుల తర్వాత అండి ఫుల్ సాటిస్ఫై అయ్యాను. అది 300 పోయినాయి కానీ మంచిగా అయిపోయింది. ఇది మళ్ళీ కొత్త దానిలాగా. సో, నేను ఇంకా అది మా వారికి పోసి ఇచ్చేసి ఇంకా కొంచెం టీ ఉంటే నేను కూడా తాగేసి ఇంకా ఏవైతే సీడ్స్ ఉంటాయో అవన్నీ క్లీన్ చేసేసానండి. ఫస్ట్ తీసేసి ఇంకా తురమడం ప్రాసెస్ చేసేసాను. ఏదైనా సరే మనం కిచెన్‌లో పని అనేది స్టార్ట్ చేసామనుకోండి. ఇంకోటి ఇక్కడ నేను మూవీ చూసుకుంటూ చేస్తున్నాను. సో, ఇంకా ఇది ఇంతసేపు నిల్చొని చేయలేనని ఇంకా నేనే అక్కడికెళ్ళి చేద్దామని ఇంకా హాల్లోకెళ్ళి చేస్తానని తీసుకెళ్ళిపోయానండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఒక సొరకాయ మొత్తం తురిమితే మనకు ఒక చిన్న బౌల్ అంత వస్తుందండి. అది చాలా టైం పడుతుంది. అంతసేపు నిల్చొని ఇంకా నేను చేయలేనని చెప్పి ఇంకా అది చేయడానికి ట్రై చేశాను. ఇంకా అది అవ్వట్లేదు. అంటే చాలా సేపు అనాల్సొస్తుంది. ఇంకా నాకు ఇంకా స్టార్ట్ చేశాను కదా! చెయ్యాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా చేస్తాను. ఇంకా నేను ఏదైతే పన్నీర్ మార్నింగ్ పెట్టానో అది కూడా గట్టిగా అయిపోయిందండి. ఇంకా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ మీరు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు. ఇక్కడ నేను అది తురిమేసుకొని వచ్చాను. ఇంకా రైస్ కూడా పెట్టేశానండి. అంటే రైస్ ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుంది కదా! సో, అది నేను కొద్దిగా పొద్దున ఇంకా మైదా పిండి కొద్దిగా ఉంటే అది ఎండకు పెట్టి మళ్ళీ ఇంకా నేను డబ్బాలేసి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఏవైనా ఎక్కువ ఐటమ్స్ ఉంటే గనక నేను మిడిల్‌లో ఎండకు స్టోర్ చేస్తాను. అలా చేయడం వల్ల పురుగు అనేది రాకుండా ఉంటుంది. మనకు డబల్ పని అవ్వదు. సో, ఇంకా నేను ఆ సొరకాయ ఏదైతే తురిమేసానో అదంతా మళ్ళీ ఒక బౌల్‌లోకి వేసుకొని ఫ్రెష్‌గా వాటర్ అనేది వేసి అవి అన్నీ వేసేసానండి. నాకు అంత లోపల రైస్ కూడా కుక్ అవుతుంది. మనం ఏదైతే ఇవి తురిమింది ఉందో అది మొత్తం నీట్‌గా ఫస్ట్ 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసి వాటర్ అంతా గట్టిగా పిండేసి స్ట్రెయినర్‌లో వేసి పెట్టేసుకోవాలండి. అలా చేయడం వల్ల మన చేతితోని అంటాం కదా! చాలాసేపు నల్లగా ఉంటుంది. సో, దానిది ఏదన్నా మనకు నల్లగా అలా వచ్చినా కూడా మనకి వెళ్ళిపోతుంది.
సో నేను ఇంకా అది కూడా చేసి పక్కకు పెట్టేశాను. నాకు రైస్ కూడా అవుతుంది, ఇంకా పప్పే కదా. సో ఇవాళ థర్స్డే ఇంకేం చేయలేను నేను. నార్మల్గా పప్పు ఉంటే మాత్రం ఎప్పుడైనా ఆమ్లెట్స్ వేస్తాను, కానీ థర్స్డే కాబట్టి ఇంకేయలేదండి నేను. ఇంకా నా దగ్గర వడియాలు ఉండే, నేను లాస్ట్ ఇయర్ పెట్టాను ఇవి. సో అవే వడియాలు ఉంటే నేను ఇంకా అవి వేయించేసాను. పాపడాలు వడియాలు వేయించేసాను, పప్పంచుకి ఇక తినేస్తారు. ఇది అయిపోగానే ఇంకా పిల్లలకు అన్నం పెట్టేస్తే వాళ్ళు తింటారు కదండి. ఇంకా స్వీట్ వచ్చేసి ఇప్పుడు చేస్తే నేను మార్నింగ్కి తింటారు అన్నట్టు ఇప్పుడు నైట్ చేస్తున్నాను నేను. నైట్ అంటే నైట్ కాదండి, 7-8 కల్లా నా కుకింగ్ అనేది అయిపోతుంది. ఎందుకంటే బాబు వచ్చేసి మార్నింగే లేవ్వాలి కదా. సో 8:30 కల్లా పడుకుంటాడు. ఇద్దరు పిల్లలకు నేను 8 కల్లా తినిపించేసుకుంటానండి. ఇంకా రీడింగ్ కూడా చేయించాను ఇప్పుడే. వాళ్ళని ఇంకా చదివించేసుకొని మళ్ళీ నేను ఈ పని చేసి ఇంకా టైం అనేదే ఉండదండి. అంటే ఇలా చేసుకుంటూ ఉంటుంటే హ్యాపీగా ఉంటుంది, ఎక్కువ ఇది అవ్వకుండా. సో నాకు పన్నీర్ అనేది అయిపోయింది. నేను ఒక బాక్స్లో తీసి ఇంకా అది స్టోర్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్లో. ఇంకా మీరు ఎప్పుడైనా పాలు వేస్ట్ అయితే మాత్రం స్వీట్ కన్నా ఇట్లా పన్నీర్ చేసి పెట్టుకోరనుకోండి. ఇలా పన్నీర్ చేసి పెట్టుకున్నారనుకోండి మంచిగా కర్రీలా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్వీట్ అయితే అది తినలేమండి, దీంతో రసమలై అంత టేస్ట్గా అయితే అనిపించదు. సో నాకు ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇంకా నేను స్వీట్కి వచ్చేసి ప్రాసెస్ చెప్తానండి. ముందుగా వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. అందులో వచ్చేసి ఈ సోరకాయ ఏదైతే నేను వాటర్లో కడిగి పెట్టుకున్నానో అది గట్టిగా వాటర్ అంతా పిండేసుకుంటూ అందులో వేసుకోవాలండి. నేను స్వీట్కి వచ్చేసి సపరేట్గా ఒక పాత్ర పెట్టుకుంటాను, మళ్ళీ అది దేనికి యూజ్ చేయనండి. సో అదొక్కటి మాత్రమే నేను ఇంకా స్వీట్కే చేస్తాను. సో అందుకే అన్ని ఇందులోనే చేస్తుంటాను నేను. సో మళ్ళీ మీరు నెక్స్ట్ టైం కమెంట్లో అడుగుతారు కదా, మీకు అదొక్కటే ఉందా అని అంటారు కదా. సో అందుకే నేను ముందు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పిల్లలకు కూడా అన్నం పెట్టేశాను. ఇంకా సొరకాయ మొత్తం మనం ఏదైతే ఉందో అది మంచిగా ఈ నెయ్యిలోనే ఉడికిపోవాలండి. అలా ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ పచ్చి వాసన పోయేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కానీ అడుగు మాత్రం అంటనివ్వకూడదు. అంటనియకుండా మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి. సో నేను ఇది కుక్ అయ్యే లోపల చిన్నుకు వచ్చేసి ఇంకా అన్నం కూడా తినిపిస్తున్నానండి. తినిపించుకుంటూనే ప్రాసెస్ చేస్తున్నాను. పెద్దబాబుకి కూడా అన్నం పెట్టేశాను. సో ఇంకా అన్నం తినేసి ఇంకా నైట్ పని ఉంటుంది కదా, మళ్ళీ ఇది తొందరగా చేసుకుంటే కనుక మార్నింగ్కి ఈజీ అవుతుందని నేను ఇంకా మార్నింగ్ ఇంకా ఇది తురిమి చేసి అంత టైం ఎక్కువ అవుతుంది. ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీ ఉంటుంది పిల్లలకు చదివించుకొని చేసే టైంలో. సో అందుకే నేను ఎక్కువ ఇలా ఏమైనా లెంతీ ప్రాసెస్ ఉంటే ఈవినింగ్ టైంలోనే చేస్తాను. సో ఇది మిడిల్లో మీరు ఇట్లానే కలుపుకుంటూనే ఉండాలి, అది అస్సలు అడగంటనివ్వకూడదు. నేను ఇంకా సగ్గుబియ్యం వచ్చేసి 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. అది కొంచెం మగ్గిన మంచిగా నెయ్యిలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని కూడా అందులో వేసేసి మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా నెయ్యిలోనే వేయించుకోవాలండి. అది వేయించుకున్నాక మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గర పడేంత వరకు చేయాలి. అలా బాగా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా స్వీట్కి షుగర్ యూజ్ చేయట్లేదు. ఇది 1 కప్పు అయ్యింది నాకు. సో కప్పుకు వచ్చేసి నేను 1/2 కప్ అంతా బెల్లం తీసుకున్నాను. బెల్లం స్వీట్నెస్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ ఇంకొకటి మీరు ఇది పాకం పట్టి వేసుకోవచ్చు కదా, అంటే ఇందులో ఏమీ చెత్త లాంటిది లేదు. నేను బ్లాక్ బెల్లం తీసుకుంటాను కాబట్టి. సో ఇందులోనే ఒక 4 ఇలాచీని వచ్చేసి దంచేసి అది పౌడర్ అనేది వేసుకోవాలండి. ఇంకా కావాలి అంటే మీరు ఇందులో కోవా వేసుకోవచ్చు. బట్ కోవా వేసుకుంటే మళ్ళీ మీకు అది హెల్త్ ఇష్యూ వైజ్గా వేరేలా ఉంటుంది. సో నేను హెల్త్ పరంగా చేసే రెసిపీ కాబట్టి నేను ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు. కావాలంటే మీరు మాత్రం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవచ్చు. నేను అది వేస్తే మాత్రం పిల్లలు మళ్ళీ తీసి వేస్ట్ చేస్తారండి. సో వాళ్ళు తినరు. నేను అందుకే ఇలాచీ వేసినా కూడా ఓన్లీ పౌడర్ వేస్తాను, అది రాకుండా. సో ఇది ఇలా దగ్గర పడాలి అండి. మొత్తం మనం పరమాన్నం ఎలా అవుతుందో దగ్గరికి సేమ్ కుర్బానీ మీట్ లాగానే ఉంటుంది స్వీట్ టేస్ట్ మాత్రం అదే విధంగా. సో ఇంకా నేను చేసేసాను. దగ్గరికి అయినాక తీసేసానండి. తీసేస్తే ఇంకా మార్నింగ్కి చల్లగా అయిపోతుంది. ఇంకా నేను స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా స్టవ్కి మాత్రం అస్సలు వాటర్ అనేది పెట్టకండి. ఇవాళ స్టవ్ అతనికి రిపేర్ చేసి అతను కూడా చెప్పాడు అసలు వాటర్ అనేది పెట్టొద్దంట. నేను అందుకే క్లీన్ చేసి స్పాంజ్ క్లాత్తోని వైప్తోని క్లీన్ చేస్తాను. సో నేను అదంతా క్లీన్ చేసేసాను. కౌంటర్ టాప్ అంతా నీట్ చేసేసాను. ఇంకా తినడం కూడా అయిపోయిందండి. ఇంకా తోమాల్సిన అంట్లన్నీ షింక్లో వేసేసి ఇంకా అంట్లన్నీ నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. అంట్లన్నీ కడిగేసి ఇంకా నైట్కి ఇంకా ఈ పని అంతా చేసేసుకున్నాం అనుకోండి మనకు డే అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఈ అంట్లు ఉంటే ఎంతో పెద్ద పనిలా అనిపిస్తుంది. సో అందుకోసం నేను ఎంత లేట్ అయినా కూడా ఆల్మోస్ట్ ట్రై చేస్తాను నేను క్లీన్ చేయడానికి. సో నా కిచెన్ అనేది ఎప్పుడు ఇలా నీట్గా ఉంటే నాకు చాలా ఇష్టం.